జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా తమిళ సింగం అన్నామలై గారు మరొకసారి తన విశ్వరూపం చూపించారు సరే ఈ న్యూస్ అయితే చాలా బాగుంటది ఏ మాత్రం కూడా ఈ న్యూస్ ను మిస్ అవ్వకుండా న్యూస్ అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అయితే కోరుకుంటున్నా ఓకేనా ఈ విషయం చెప్పుకునే ముందు మనం ముందుగా తమిళ సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ గురించి మాట్లాడుకోవాలా ఈ జోసెఫ్ విజయ్ ఒక నాటకాలు రాయడు మావులుడు కాదులే అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు అంతటా మేధావి అన్నమాట మార్పు కోసం పార్టీ పెట్టానని చెప్పి చెప్తాడు కానీ ఈయన పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా ఈ డిఎంకే పార్టీ సిద్ధాంతాలే కావాలంటే మీరు ఒకసారి ఈ గూగుల్లోకి వెళ్ళి కావాలంటే చెక్ చేసుకోండి అంటే ఈయనది కూడా 100% ఈ ద్రవిడ పార్టీనే అంటే ద్రవిడ పార్టీ అంటే మీకు సింపుల్గా ఒకటి చెప్తా దేశ వ్యతిరేకి హిందూ వ్యతిరేకి ఇంతకంటే మరొక ఎగ్జాంపుల్ అయితే అవసరం లేదు ఓకేనా సరే మీరు ఒక విషయం గమనించారో లేదో కానీ ఈ జోసెఫ్ విజయ్ తన పార్టీ గురించి ప్రకటించినప్పటి నుంచి డిఎంకే పార్టీ ఏం చేస్తే ఈ జోసెఫ్ విజయ్ అదే చేస్తాడు వాళ్ళు దగ్గితే దగ్గుతాడు తుమ్మితే తుమ్ముతాడు టాప్ అంటే టాప్ అంటాడు అర్థమవుతుంది కదా మీకు అది మామూలుగా ఈ జోసెఫ్ విజయ్ వివిధ భాషల్లో హిట్ అయినటువంటి సినిమాలను కొనుక్కొని తమిళంలోకి వాటిని రీమేక్ చేసి హిట్లు అయితే సాధించా ఉన్నాడు అందుకే ఈ జోసెఫ్ విజయ్ను రీమేక్ స్టార్ అని చెప్పేసి అంటారనమాట మన భాషలో చెప్పుకోవాలంటే కాపీ క్యాట్ ఓకేనా అలాగే రాజకీయాల్లో కూడా డిఎంకే సిద్ధాంతాలను ఇతర పార్టీల సిద్ధాంతాలను కలిపి వాటిని మిక్సీలో వేసి అదేవిధంగా తీసుకుపోయి గ్రైండర్లో వేసి బాగా రుబ్బి కాపీ కొట్టి ఏమే 5 తీసుకొచ్చుకొని ఆయన పార్టీ మేనిఫెస్టోగా ప్రకటించుకున్నాడు ఆడు కూడా కాపీ బతుకులే డిఎంకే పార్టీ సిఏఏను వ్యతిరేకిస్తే ఈ జోసెఫ్ విజయ్ సిఏఏను వ్యతిరేకించాడు ఈ డిఎంకే త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తే ఈ జోసెఫ్ విజయ్ కూడా త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాడు ఇక్కడ ఒక మాట చెప్పాలా ఈ రీమేకులు చేసుకొని బతికే ఈ జోసెఫ్ విజయ్ ఈ చేసిన సినిమాల మళ్ళీ ఈ తెలుగులోకి అదేవిధంగా హిందీలోకి వీటన్నిటిలో కూడా డబ్బింగ్ చేసి మళ్ళీ వదిలిపెడతారు కదా అప్పుడు అనిపిల్ల మీకు కొంచెం ఉన్న సిగ్గు లబ్జా అనిపిల్ల సరే మనం తమిళ వాళ్ళం కదా మనం తమిళ్లోనే తీయాలా తమిళ వరకే మనం సరిపెట్టుకోవాలా మనం వేరే భాషల్లోకి మనం వదిలిపెట్టకూడదు కావాలంటే ఇంగ్లీష్ భాషలోకి వదులుదాము ఎందుకంటే అది మనకు బాగా ఇష్టం కదా అది ఏమే ఇంకా హిందీలోకి ఇంకా ఇతరతర భాషల్లోకి మనం విడుదల చేయకూడదని చెప్పేసి అప్పుడు ఎందుకు అనుకోవాలా కానీ అప్పుడు మాత్రం డబ్బులు కావాలా డబ్బులు అయితే బాగా దబ్బాలా బాగా దండిగా రావాలా అప్పుడు ఏ భాష అయినా వాడుకోవచ్చు రాజకీయాలకు వచ్చానో పిల్లవాళ్ళ చదువుల కాడికి వచ్చానో నీకు భాష అడ్డం వచ్చిందా మెట్టు కొట్టేవాళ్ళు లేక ఇష్ట ప్రకారం ఆడతారు ఆటలంతా కూడా ఒక్కొక్క ముండా కొడకల్లా వచ్చా ఏంది మా ఇదంతా కూడా లంగా చేస్తాలా సరే ఇకపోతే డిఎంకే పార్టీ ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే ఈ జోసెఫ్ విజయ్ కూడా డీలిమిటేషన్ వ్యతిరేకించాడు ఈ విధంగా డిఎంకే పార్టీ ఏది చేస్తే ఈ జోసెఫ్ విజయ్ కూడా అదే చేస్తూ ఉంటాడు ఇంక తేడా ఏమి ఉండదు అయితే ఈ మధ్యన ఈ జోసెఫ్ విజయ్ ఏం చేసినాడు తెలిసిన భారతీయ జనతా పార్టీ గురించి తీవ్రంగా విమర్శించాడు ఈ గది ఏందన్నట్టు కనీసం కడుక్కుంటారో లేదు వీళ్ళ శుద్ధికి వీళ్ళ శుభ్రానికి వీళ్ళ బతుకు అసలు వీళ్ళకి అర్హత అనేది ఉండాలి మాట్లాడేదానికి విమర్శ చేసేదానికైనా ఒక అర్హత అనేది ఉండాలి బీజేపీ నాటకాలు ఆడుతుందని అహంకారంగా ప్రవర్తిస్తుందని హిందీ భాషను తమ పైన రుద్దుతున్నారని తమిళులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఏయో నోటికి వచ్చినట్టు పిచ్చి కూతురన్నీ కూడా కూర్చున్నాడు ఈ తెలుగుని మాట్లాడుతాడా తెలుగు లేక మాట్లాడుతాడా అర్థం కానంతగా మాట్లాడినాడు ఇక ఇప్పటికే ఇవన్నీ వీళ్ళంతా ఈ లంగా మాటలన్నీ ఇన్ని అని చెప్పేసి కోపంతో రగిలిపోతా ఉన్నటువంటి మన సింగం అన్నామలై గారు ఇంకా రంగంలోకి దిగినారియా ఇక తమిళనాడు బీజేపీ చీఫ్ మన అన్నామలై గారు మాట్లాడతా నాయనా విజయ రాజకీయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు నీకు అర్థమవుతుందా ప్రజలు లేక వచ్చి మాట్లాడు ఏది నిజం ఏది అబద్ధమో తెలుస్తుంది అంతేగాని నువ్వు కాకపోతే ఒక లంగా పార్టీ ఒక లత్కోర్ పార్టీ ఒకటి పెట్టినావని చెప్పి ఇంట్లోనే కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేస్తా లెటర్లు పంపించే ఊరుకునేది ఉండదు ఏమే ముందు నువ్వు మర్యాద నేర్చుకో ఒకరితో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలా డ్రామాలు ఆడుతుంది భారతీయ జనతా పార్టీ కాదు డ్రామాలు ఆడుతుంది నువ్వే మిస్టర్ విజయ్ అని చెప్పేసి బాగా పెట్టాడు డిఎంకే పార్టీ ఏది చేస్తే నువ్వు అదే పని చేస్తావు డిఎంకే దేనిని వ్యతిరేకిస్తే నువ్వు కూడా దాన్ని వ్యతిరేకిస్తావు అంటే నువ్వు డిఎంకే పార్టీకు బీ టీంలా తయారైనావు అని చెప్పేసి ఏం దుమ్మెత్తిపోసాడంటే వాస్తవం కూడా అదే అన్నామలై గారు 100% వాస్తవమే చెప్పినారు స్కూల్ పిల్లల్లాగా
ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నావు నువ్వు రాజకీయ పార్టీ పెట్టాడు వచ్చి జనాల్లోకి రావాలా, జనాల కష్టాలు తెలుసుకోవాలా, జనాల కోసం పోరాటం చేయాలా. అన్నామలై గారు జిల్లా మరి అన్నామలై మనిషే ఈ కాపీ ఓడి మనిషేనా అసలు? డిఎంకే పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నువ్వు పనిచేస్తా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. నాయన జోసెఫ్ విజయ్ ఒక విషయం చెప్తున్నా, పరిధి దాటి మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడు. రాజకీయాలంటే సినిమా షూటింగ్లకి వెళ్ళి ఈ మీడియా మోహాన ఉత్తరం రాయడం కాదు, అర్థమవుతుందా? అది ఖండిస్తున్నాను, వీళ్ళని విమర్శిస్తున్నాను అంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద పడి లెటర్లు రాయడం కాదు. నీకు అసలు ప్రజా సమస్యలు అనేవి ఎట్లుంటాయో తెలుసా? ఎప్పుడైనా ప్రజలతో కలిసి మమేకమైనావా? లేదే. కాదు ఆయన అన్నాడు కదా, ఏది మా 56 ఏళ్ళ యువనేత, ఆ మాదిరిగా నువ్వు కూడా 50 ఏళ్ళ వయసులో వచ్చి యువనాయకుడిని అని చెప్పి అనిపించుకుంటున్నావు. మరి నీకు 30 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినావు? నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నీకు శాతనైతే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయి, అంతేగాని షూటింగ్లకు వెళ్ళి లెటర్లు రాయొద్దు అంటూ బుల్లెట్ల వంటి మాటలతో ఈ జోసెఫ్ విజయ్ లోటుపాట్లను బయట పెడతా. కాపీ కింగో ఎవరా ఈ జోసెఫ్ విజయ్కు తమిళ సింగం అన్నామలై గారు పిచ్చెక్కిచ్చాడట్టే. నిజానికి ఈ జోసెఫ్ విజయ్ జీవితంలో ఈ విధంగా విమర్శించిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఎందుకంటే ఈడు గొర్రెబెడ్డాడు, తెలుసునా మీకు? తెలుసు కదా. ఏదైనా అంటే ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఓట్లు పోతాయని చెప్పేసి ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పాల్పడతా ఎవరు కూడా ఇంతవరకు వీడినైతే విమర్శించలా, ఎవరు కూడా కామెంట్ చేయాల. కానీ మొదటిసారి, ఎందుకంటే అన్నామలై గారు నిజాయితీపరుడు, తప్పు అంటే తప్పే, మంచి అంటే మంచి, ఏదైనా కూడా నిజాయితీగా పోతాడు. అందుకనే అన్నామలై గారు మాత్రం వీడు చేసే లంగా వ్యాపారాలన్నింటినీ కూడా బయట పెడతా రఫ్ ఆడిచ్చాడట్టే. అన్నామలై గారు చేసినటువంటి ఈ కామెంట్లకు ఈ జోసెఫ్ విజయ్ ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోయినాడు. అది అన్నామలై గారు అంటే. ఎట్టిచ్చాడు కౌంటరు? వాళ్ళు నిజాయితీ ఉంటే కదా, అసలు వాడికి సమాధానం అంటే ఎట్టుంటుందో తెలిసే కదా వాడికి. ఎంతసేపటికి కాపీ కొట్టే బతుకులేనే. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తా, ఈ పరీక్షలు రాసేవాళ్ళు పిల్లలు ఉంటారు, కష్టపడి చదివే వాడికి దానికి ఆన్సర్ అనేది ఎట్టుంటుందో తెలుస్తుంది. అట్టకాకుండా ఎదుటోడు ఏదో చూపించాడు, లేకపోతే తొంగి చూసి వాడి దగ్గర కాపీ కొట్టుకొని రాద్దాం అనుకునే వాడికి ఏం తెలివితే ఎట్లుంటాయి? వీడి దగ్గర ఏం సమాధానం ఉంటుంది? వీడి సమాధానం చెప్పాలన్నా కూడా మళ్ళీ ఇంకొకటి రాయిపోయాల. అది వీడి బతుకు. ఇట్టోడికి మళ్ళీ పార్టీ, ఈయన మళ్ళీ ఒక నాయకుడు, అది కూడా 50 ఏళ్ళ వయసులో. ఏమైనా కూడా శబాష్ స్వామి, శబాష్. గొప్ప గొప్ప వాళ్ళు తయారైనారు దేశానికి దరిద్రంగా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.